అన్న ఇంతమంది ఫోన్లు పట్టుకొని మధ్యలో తడిసిందా బాబు ఎక్కడ తీయండి అన్న మొత్తం మధ్యలో ఏమో నీళ్ళ గుంతల బాబు అట్లా ఇస్తుంది మన బసరాజ్ అని ముసలైన ఇటు జరిగా సంచులు నింపితే ఇట్లే పచ్చి తీసుకుపోతా అంటుంది ఒక్కొక్క లారీకి 3 క్వింటాలు 4 క్వింటాలు కడిగి రాము మండలంలో ఉండని రైతులు ఉండని ఇంకేడా మనమే ఉంటాయి కదా రైతులు ఉంటారు కదా సంచులు మీకు ఇస్తారు సంచులు తొందరగా దర్శనం వాళ్ళు అందరూ నింపారు సార్ దండం పెడితే అవి కటింగ్ అయితే చేయమని చెప్పండి సార్ మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క కిలో 2 కిలోలు 3 కిలోలు సార్ ఆ సార్ ఇప్పుడు మీరు పోయినాక ఆ సారే మేము కూడా మళ్ళీ ఇబ్బంది పెడతారు మీరు చెప్తేనే కట్టాను అన్నమాట మీరు చెప్తే ఇప్పుడు చెట్టుడు ఒకటో కొట్టుడు ఒకటే తక్కువ అది అట్లా చేస్తే మళ్ళీ ఒక కొడతాడు హరీశ్రావు అంటారు అదో బదనం తిట్టేటట్లేదు కొట్టేటట్లేదు ఎత్తుకుంటాడట్లేదు సార్ నమస్కారం ఇప్పుడు ఎంతసేపు మా రైతుల మందరం ఏమి ఇబ్బంది పడుతున్నామంటే మా ఆయనాన్ని ధాన్యం మా ఆయనాన్ని అని చెప్తున్నాం మీ దయ వలన కొంచెం మాకు సీసీ చేయించి మంచిగా చేయించి కొంచెం షెడ్లా ఏర్పాటు చేయింది కొంచెం మాకు ఎందుకంటే సార్ ఈ ఇబ్బంది జర కొంచెం మీరే చూడాలి మాకు ఎవరు చూడడం లేదు పెద్దలు మీరే దయచేసి మీరే చూడాలి ఈ పనులన్నీ మీరే చేయించారు ఇవి కూడా మీరే చేయించారు సార్ పట్టించుకుంటూ లేరు సార్ చిన్న కోటను పట్టించుకునే లేరు మీరే సార్ మీరే సార్ మీదైనా సార్ ఈ కాంగ్రెస్ మీ సర్వతో అయితే సార్ లేకుండా నాకు బాధ్యత లేదా చేయాలి సార్ మీరు ఎందుకంటే మమ్మల్ని బాధ్యత లేదా మమ్మల్ని మీ కొడుకు లెక్క చూసుకుంటారు మేము కూడా కాళేశ్వరం నీళ్ళు తెచ్చి పట్టి ఈ పంట లేదా ఈ యాసంగిత పంట ఎక్కడిదే కాళేశ్వరం నీళ్ళు లేకపోతే లేదు సార్ నీకు మంచిగా కేసీఆర్ బరకతున్న పంట వచ్చింది గోదావరి నీళ్లకు పంట కూడా బలు వచ్చింది బరకతున్నది ఈ దరిద్రం ఏంటంటే వీడు కొంటలేదు ఇప్పుడు పంట వండించుడు అల్కగైంది ఇప్పుడు అమ్ముకున్నాడు కష్టమైంది ఎందుకంటే పండించుడు కష్టం ఉండు బోర్లేసుడు అది చేసుకున్నావురా అంటే పండించుడు అల్కగైంది అమ్ముకున్నాడు కష్టం 6 నెలలు కష్టపడి పండించుకుంటే ఈయన కొనడానికి ఇబ్బంది చేస్తుంది సార్ ఈ సన్ఫ్లవర్ అట్లా చేస్తుండ్రు ఇది అట్లా చేస్తుంది సార్ ఏదైనా మీరే చూస్తారో లేదా రోజు దాన్ని అంటున్నా చేస్తున్నా సార్ చూస్తున్నాం సార్ టీవీలలో గవర్నమెంట్ ఏంటో సార్ అది బారదాన్ గురించి అంటే దాన్ని మన ఐకేపులకు ప్రాబ్లం వాళ్ళని అది వాళ్ళ గురించి కానీ ఈ ధాన్యం పోవాలి మనం వెంబడెంబడి పోవాలి నానిందైనా పొద్దుగాల 6 గంటలకు సార్ వస్తున్నా సార్ మీరు మీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి వచ్చారు సార్ బాధ్యత లేని వాళ్ళు ఎవరు రాలే ఇప్పటిదాకా సార్ మీరు ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకోవాలి మా పబ్లిక్ అని మీరు వచ్చారు సార్ మా మనసు చేస్తా నాకు 7 రోజులు పోవాలి ఫస్ట్ మన ఊరికే వచ్చిన నేను ఎంఆర్ఓ ఆయన ఏపీఓ ఇద్దరిని ఏపీఎం నేనే ఉండమని సార్ ఉంటాడు ఆయన ఎప్పుడు ఉంటుంది సార్ తడిసిన వాళ్ళకి మొదలు సంచులు ఇస్తాడు తడిసిన వాళ్ళు నింపుంది తడిసినట్టు ట్రాక్టర్ల మీద ఎక్కిస్తే దించిపిస్తాం ఇక ముందైతే వీళ్ళని బయట పడేస్తే మళ్ళీ కొద్దిగాటి వరకు మొలకలేదు సైడ్ ఎక్కడ
ముందట ఈయన పెడతాడు మరి ఈయన పెడతాడు యాసర్